Garuda Express, an international courier service. తెలుగుదేశం ఎంపీ రాయపాటి సాంబశివరావు అలిగారు. టీటీడీ చైర్మన్ పదవి రాదని తేలిపోవడంతో ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. అమెరికా నుంచి వచ్చిన చంద్రబాబును కలిసిన రాయపాటి తన జీవితకాలిక కోరికను తీర్చాలని కోరాడు. అందుకు చంద్రబాబు పెద్దగా స్పందించకపోవడంతో రాయపాటి ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ఎమ్మెల్యేలకు, పార్లమెంటు సభ్యులకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వమని తేల్చి చెప్పడంతో తనకు టీటీడీ చైర్మన్ పదవి రాదని డిసైడ్ చేసుకున్నారు రాయపాటి. పార్టీని అన్ని విధాలుగా ఆదుకున్న తనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వకపోవడం ఏంటని తన సన్నిహితుల వద్ద రాయపాటి చంద్రబాబుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. కుల పెద్దలు కూడా రాయపాటిని సముదాయించే ప్రయత్నం చేసినా ఆయనలో స్పందన లేదంటున్నారు రాయపాటి సన్నిహితులు. కుల పెద్దలు కూడా చంద్రబాబును కలిసినా ప్రయోజనం లేదని, కొన్ని సామాజిక కారణాల వల్లనే చంద్రబాబు మీకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వనని చెప్పి ఉండొచ్చునని, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత చంద్రబాబుపై ఒత్తిడి తేవడం కూడా సరికాదని కుల పెద్దలు రాయపాటికి చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో రాయపాటి మౌనంగానే ఉంటున్నా లోపల రగిలిపోతున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. టీడీపీ నేతలు మాత్రం రాయపాటికి కాంట్రాక్టులతో పాటు పదవులు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. అన్నీ కావాలంటే కుదరదని, పార్టీ అధినేత నిర్ణయం ప్రకారం ఎవరైనా నడుచుకోవాల్సిందేనని గుంటూరుకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. మొత్తం మీద రాయపాటికి పదవి రాదని తేలిపోవడంతో ఆయన ప్రస్తుతం ఆగ్రహంతో ఉన్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. ఏ క్షణంలోనైనా ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారని అనుకుంటున్నారు.